మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలోని నెమలికుంట్ల రంగనాయక స్వామి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ నెమలికుంట్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు దేవుని మీద భక్తులు తమ మనసులోని కష్టాలు తీరతాయన్న నమ్మకంతో దేవాలయాలకు వస్తూ ఉంటారని ఆయన అన్నారు. అదేవిధంగా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు ఎక్కువగా దేవాలయాలకు వస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు భక్తి భావాలు పెరిగే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. శ్రీ రంగనాయక స్వామివారిని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ చెప్పారు. శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు సుమారు ఈ సంవత్సరం 70,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రంగనాయక స్వామి దేవాలయం అటవీ ప్రాంతంలో ఉందని అటవీ శాఖ ఆంక్షలు ఉన్నప్పటికీ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 500 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. और पकड़ा ని ఆశిస్తూ ఇప్పుడు సో పడకుండా ఉంటే కొంత పార్కింగ్ చేయలేకపోతే మాత్రం ఇది మొత్తం ఖయాస్ అయిపోతుంది సార్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవస్థానం విజిట్ చేయడం, సో రాబోతున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా 2వ తారీఖు బ్రహ్మోత్సవాలని ఇక్కడ జరిపే ఉద్దేశంతో ఈరోజు ఈ సైట్ని ఇన్స్పెక్షన్ చేయడం, అదేవిధంగా దేవుడిని దర్శించుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సుమారు 50 నుంచి ఇప్పుడు వరకు కూడా 50,000 మంది వరకు ఆ 4 రోజులు జరిగేటువంటి ప్రోగ్రాంలో వస్తారని చెప్పేసి చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము భక్తులు ఎక్కువ మంది టెంపుల్స్కి రావడం కూడా జరుగుతుంది. సో వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సుమారు 1,00,000 మంది వరకు కూడా ఆ 4 రోజుల్లో వస్తారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లు చూడటం జరిగింది. సో ఇక్కడ ఇది రిజర్వ్ ఫారెస్ట్ అవడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో డిఎఫ్ఓ గారిని కూడా వారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ మనం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వారి రూల్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మా అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నేను అంతా కూడా చూశాను. రేపు ఎల్లుండు ఒక మేబీ ఐ థింక్ నెక్స్ట్ వీక్లో మన ఎస్పీ గారు కూడా వస్తారు. సెక్యూరిటీ పరంగా వారు కూడా చూసుకుని మొత్తం ఫైనలైజ్ చేస్తాము. సో జేసీ గారు ఇక్కడ దీనికి నోడల్ ఆఫీసర్గా ఉంటారు. మన డిఎఫ్ఓ నిషా కుమార్ గారు కూడా ఇప్పుడు మాతో పాటు ఉన్నారు. వారు కూడా మా యొక్క రిక్వైర్మెంట్ కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ఫారెస్ట్ అఫీషియల్స్కి ఇక్కడ జరుగుతున్నటువంటి తిరణాల యొక్క విధానం కొద్దిగా అవగాహన ఉండదు కాబట్టి అవి కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వారు కూడా సముఖంగా ఉన్నారు. ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అవన్నీ కూడా మేము కూర్చుని రిజాల్వ్ చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే బ్రహ్మోత్సవాలని అద్భుతంగా జరపడం జరుగుతుంది. దేవుడిని దర్శించుకోవడం జరిగింది. అండ్ రేపు
10th క్లాస్ రాస్తున్నటువంటి పిల్లలందరి తరపున కూడా అర్చన చేయడం జరిగింది. సో వారందరికీ కూడా మంచి జరగాలని, సో ఈ మన జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరీక్ష రాస్తున్నటువంటి పిల్లలందరి తరపున కూడా అర్చన చేయించడం జరిగింది. సో ఇది డెఫినెట్గా దేవుని సంకల్పం ఉంది కాబట్టి మేమందరం కూడా ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ చేసి డెఫినెట్గా దీన్ని